హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. కొత్తగా బ్లౌజ్ కుట్టడం నేర్చుకునే వాళ్ళు ఫస్ట్ నార్మల్ సింపుల్ బ్లౌజ్ మీద ఏ విధంగా కుట్టుకోవాలనేది ఈ వీడియోలో కుట్టి చూపిస్తాను. ఇది ఆల్రెడీ మనం కుట్టి ఫిట్టింగ్ చేసిన బ్లౌజ్ అండి. ఇది నార్మల్ మన ఆది బ్లౌజ్ కొలతలతో తీసుకుని పర్ఫెక్ట్గా ఎలా కుట్టుకోవాలనేది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఇది మనం ఆది బ్లౌజ్తో కొలిసిన బ్లౌజ్ పీసు, అలాగే స్టిచ్చింగ్ చేసింది. చూసారా, పర్ఫెక్ట్గా మనం ఏ విధంగా అయితే కొలుసుకుని కటింగ్ చేసామో అదే విధంగా మనం బ్లౌజ్ అనేది కుట్టిన తర్వాత రెడీ అయింది. ఈ బ్లౌజ్ ఏ విధంగా కుట్టుకోవాలి సింపుల్ మెథడ్తో కొత్తగా నేర్చుకునే వారికి కన్ఫ్యూజ్ లేకోకుండా నేను మీకు చూపిస్తాను. చూసారా, పర్ఫెక్ట్ అయిన స్టిచ్చింగ్ అండి ఇది. మీకు నచ్చితే సబ్స్క్రైబ్, లైక్ చేయండి. ముందుగా ఈ సింపుల్ బ్లౌజ్ కటింగ్ అనేది మన ఛానల్లో అప్లోడ్ అయ్యింది. మీకు కావాలితే కనుక చెక్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా మనం కటింగ్ చేసిన మెడ ముక్కలు, అలాగే హుక్ పట్టి, కాజా పట్టి, క్రాస్ పట్టి ఇవన్నీ పక్కకు పెట్టుకోవాలి. బ్యాక్ పార్ట్ని తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ని తీసుకుని మనం ఎక్స్ట్రా తీసుకున్న ఉంటుంది కదా, దాన్ని మడత పెట్టి కుట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా ఇలా మడత పెట్టడానికి ఒక పావంగులు అంత క్లాత్ని మడత పెట్టి స్టిచ్చింగ్ చేయాలి. ఇలాగా పొడవుగా మొత్తం స్టిచ్చింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనకి దారాలు కనపడినప్పుడు వీటిని నీట్గా కటింగ్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకుని మనం కటింగ్ చేసినప్పుడు మడత కోసం ఇలా నాటి పెట్టుకుంటాం కదా, అక్కడ ఇలా మడత పెట్టి చివరి వరకు స్టిచ్ అనేది చేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చి మనం బ్యాక్ సైడ్ టక్స్ అనేవి కుట్టుకోవాలి. టక్స్ కుట్టుకునేటప్పుడు మనం కుట్టు స్టార్ట్ చేసేటప్పుడు వెనక్కి ముందుకి రఫ్ చేసుకుని కుట్టు అనేది కుట్టుకోవాలి. ఈ విధంగా ఒక టక్స్ అయిపోయిన తర్వాత రెండో సైడ్ కూడా కుట్టేటప్పుడు వెనక్కి ముందుకి రఫ్ చేసి కుట్టుకోవాలి. ఈ విధంగా కుట్టుకుంటే కుట్టు అనేది ఊడిపోకుండా గట్టిగా ఉంటుంది. ఇలా బ్యాక్ పార్ట్ని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని పక్కన పెట్టుకుని ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్ మనం కుట్టుకోవడానికి వీలుగా ఇలా మనం గుర్తులుగా పెట్టుకున్నాం కదా, అక్కడ మనం తీసుకుని ఫస్ట్ కింద డాట్ అనేది కుట్టుకోవాలి. కింద డాట్ కుట్టేటప్పుడు దారం అనేది ఎక్కువ తీసుకోవాలి. దారం కొంచెం మనం కుదుకులో కట్టించేస్తే కనుక కుట్టు అనేది ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వచ్చి మన చంక మూల నుండి వచ్చే టక్స్ అనేవి కుట్టుకోవాలి. కుట్టేటప్పుడు ఇలా మడత పెట్టేటప్పుడు క్లాత్ అనేది సరి సమానంగా తీసుకోవాలి. ఇలాగా కరెక్ట్గా రావాలి. ఇప్పుడు మూడోది మన హుక్ సైడ్ ఉండే డాట్ని కుట్టుకోవాలి. ఈ విధంగా రెండు పక్కలన మనం రెండు సైడ్ల డాట్లు అనేవి కుట్టేసుకోవాలి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం షేప్ బెల్ట్ల కోసం ఎక్స్ట్రా క్లాత్ అనేది జాయింట్ చేసుకుంటే షేప్ అనేది కరెక్ట్గా నిలబడుతుందని మీకు చెప్పాను కదా చాలా వీడియోల్లో. అలాగే ఎక్స్ట్రా క్లాత్ అనేది ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసుకుని పర్ఫెక్ట్గా మనం ముందు మెజర్మెంట్స్ కటింగ్ చేసుకున్న షేప్ బెల్ట్ ప్రకారం కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసుకుని ఇప్పుడు కింద ఎక్స్ట్రా క్లాత్ని పెట్టుకోవాలి. పైన మన బ్లౌజ్ పీస్ క్లాత్ పెట్టుకుని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఒక పావుంగుళం అంత గ్యాప్లో కుట్టుకు రావాలి. ఇలా కుట్టిన తర్వాత తిరగేసి ఈ విధంగా బ్లౌజ్ పీస్కి పైకి వచ్చే విధంగా కుట్టు అనేది కుట్టుకోవాలి. ఇలా కుట్టుకుని ఇప్పుడు తిరగేసుకోవాలి. ఇలా తిరగేసి మరొక్కసారి స్ట్రైట్గా షేప్ బెల్ట్ మీద కుట్టు అనేది కుట్టుకోవాలి. ఈ విధంగా నీట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసుకుని ఎక్స్ట్రా కొంచెం క్లాత్ ఏమైనా ఉంటే కటింగ్ చేసేసుకోవాలి. ఈ విధంగా షేప్ బెల్ట్ని రెడీ చేసుకోవాలి. ఇలా మనం కుట్టిన తర్వాత మనకు 3 అంగుళాలు ఉండాలి కదా కుట్టు కోసం, ఇలా ఎక్స్ట్రా అరంగుళం అనేది మనం ఉంచుకోవాలి. ఈ విధంగా షేప్ బెల్ట్ రెడీ చేసుకుని మనం ముందుగా డాట్లు పెట్టుకున్న ఫ్రంట్ పార్ట్లో ఇలా జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసేటప్పుడు కింద డాట్ ఉంటుంది కదా, ఆ డాట్ని మడత పెట్టి కుట్టుకోవాలి. ఈ విధంగా ఒక కుట్టు అయిపోయిన తర్వాత కరెక్ట్గా వచ్చిందో లేదని మనం షేప్ చూసుకుని మరొక్కసారి డబుల్ కుట్టు వేసుకోవాలి. ఇలా ప్రతిసారి డబుల్ కుట్టు వేసుకుంటే మనకు కుట్టు అనేది గట్టిగా ఉంటుంది. ఇలా రెడీ చేసుకోవాలి. ఇలా రెండు పక్కలన షేప్ బెల్ట్ అనేది జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా రెండు పక్కలను జాయింట్ అయిన తర్వాత ఇప్పుడు షోల్డర్స్ రెండు కలిపి కుట్టుకోవాలి. ఇలాగా షోల్డర్స్ రెండు కలిపి కుట్టుకోవాలి. ఈ విధంగా
మనం స్టెప్ బై స్టెప్ కనుక కుట్టుకుంటే కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది, కుట్టు కూడా నీట్గా వస్తుంది. ఇలా ఏదైనా ప్రతిసారి డబుల్ కుట్టు అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చి మన హ్యాండ్స్ని కుట్టుకోవాలి. హ్యాండ్స్ని కుట్టేటప్పుడు జాయింట్ వస్తుంది కదా, మనం ఆ జాయింట్ అనేది మనం వీడియోలో చూపిస్తున్నట్టు 4 పక్కలన స్టిచ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తవారు ఈ వీడియోని చూసి పర్ఫెక్ట్గా మనం సింపుల్ బ్లౌజ్ ఏ విధంగా కుట్టుకోవచ్చు అనేది చక్కగా నేర్చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక వేరే వాళ్ళకి ఉపయోగపడుతుందని మీరు అనుకుంటే తప్పనిసరిగా షేర్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఇలా ఈ విధంగా జాయింట్ చేసేసుకుని కరెక్ట్గా పెట్టుకుని ఫ్రంట్ సైడ్ ఆర్మోల్ని కటింగ్ చేసేసుకోవాలి. కటింగ్ చేసుకుని ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే తీసేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు కటింగ్ చేసుకుని ఇప్పుడు జాయింట్ చేసుకోవటమే. ఇలా పర్ఫెక్ట్గా మనకు సరిపోతుందో లేదనేది రౌండ్ అనేది చెక్ చేసుకుని స్టిచ్ చేయాలి. ఇలా కరెక్ట్గా మన షోల్డర్ దగ్గరికి మన నాట్ అనేది పెట్టుకుంటాం కదా, అది వచ్చేలాగా చూసుకోవాలి. అప్పుడే మనకి భుజాలు అనేవి కరెక్ట్గా నిలబడి చంకలో ముడతలు అనేవి రాకోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలాగా ఒక్కసారి స్టిచ్ అయిన తర్వాత రెండోసారి కూడా కుట్టుకోవాలి. ఈ విధంగా 2 సార్లు మనం కుట్టుకుంటే కుట్టు అనేది గట్టిగా ఉంటుంది, పిగిలిపోకుండా కరెక్ట్గా మనకు కుట్టు గట్టిగా ఉంటుంది. ఈ విధంగా 2 సార్లు కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మన నార్మల్ బ్లౌజ్ కాబట్టి కింద సైడు మడత కోసం మనం ఎక్స్ట్రా క్లాత్ తీసుకుంటాం కదా, దానికోసం ఇలా ఒక పావుంగులవంత క్లాత్లో ఇలా స్ట్రైట్గా మడత పెట్టి కుట్టుకోవాలి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం మడత కోసం మార్క్ చేసుకున్నాం కదా, అక్కడికి మడత పెట్టుకుని మరొకసారి స్ట్రైట్గా కుట్టుకోవాలి. ఈ విధంగా కుట్టుకోవాలి. ఇలా హ్యాండ్స్ని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి మన హుక్ పట్టిని ఏ విధంగా కుట్టుకోవాలనేది కుట్టు చూపిస్తాను. మనం కటింగ్ చేసుకున్న హుక్ పట్టిని కింద సైడ్ ఇలా లోపలికి మడత పెట్టి ఒక పావుంగులమంత గ్యాప్లో కుట్టుకోవాలి. ఇలా హుక్ పట్టి కుట్టేటప్పుడు మన షేప్ బెల్ట్ దగ్గర చిన్న కుచ్చు అనేది పెట్టుకుని స్ట్రైట్గా కుట్టుకోవాలి. ఇలా కుట్టుకుని తిరగేసి మనం జాయింట్ చేసే క్లాత్ పైకి కుట్టొచ్చే విధంగా మరొక కుట్టు కుట్టుకుని ఇప్పుడు ఇలా మడత పెట్టి లోపలికి మడత పెట్టాలి. మడత పెట్టి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా హుక్ పట్టిని రెడీ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి కాజా పట్టిని కుట్టుకోవాలి. కాజా పట్టిని పైనుంచి కిందకి వచ్చేటప్పుడు కింద సైడ్ ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసుకుని క్లాత్ని లోపలికి మడత పెట్టి కుట్టుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత ఈ విధంగా మన వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా క్లాత్ని తీసుకుని దానిపైన ఇంకొక కుట్టు వచ్చే విధంగా కుట్టుకోవాలి. ఇలా కుట్టుకుని క్లాత్ని కొంచెం మడత పెట్టి మరొకసారి కుట్టు అనేది కుట్టాలి. ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు ఇలా ఈ విధంగా మడత పెట్టి లాస్ట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా ఈ విధంగా కుట్టుకుంటేనే నీట్గా ఉంటుంది కుట్టు అనేది. ఎక్స్ట్రా మనకు దారం ఏమైనా కనిపిస్తే వెంటనే మనం కటింగ్ చేసేసుకోవాలి. ఇలా హుక్కు పట్టి కాజా పట్టి ఒకసారి చూసుకుని ఎక్స్ట్రా ఉంటే ఆ క్లాత్ని కటింగ్ చేసేయాలి. ఇప్పుడు మెడపట్టి కోసం మనం కటింగ్ చేసిన మెడపట్టిల్ని జాయింట్ చేయాలి. ఈ విధంగా మనకు కావలసిన మెడకి ఎంత అవసరమో అంత క్లాత్ని ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసి ఇప్పుడు మెడపట్టి అనేది కుట్టుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న బ్లౌజ్ని తీసుకుని హుక్ సైడ్ నుంచి ఇలా క్లాత్ని లోపలికి మడత పెట్టి మొత్తం మనం మెడ చుట్టూరు ఈ విధంగా ఒక పావుంగులు అంత గ్యాప్లో స్టిచ్ అనేది చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మెడ చుట్టూరు కుట్టుకోవాలి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. మీకు ఎలా నచ్చిందో అనేది కమెంట్ అయితే కంపల్సరిగా చేయండి. లాస్ట్లో ఇలా ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసి లోపలికి మడత పెట్టి కుట్టుకోవాలి. ఈ విధంగా కుట్టుకుని ఇప్పుడు మరొక్కసారి ఇలా లోపలికి మడత పెట్టి దానిపైన కుట్టు అనేది కుట్టుకోవాలి. ఈ విధంగా మొత్తం మెడ చుట్టూరు మరొక్కసారి
కుట్టుకు రావాలి. ఈ విధంగా మనం స్టెప్ బై స్టెప్ కుట్టుకుంటేనే తొందరగా మనం బ్లౌజ్ కుట్టేసుకోవచ్చు. అదేవిధంగా బ్లౌజ్ చూడడానికి నీట్గా ఉంటుంది, పర్ఫెక్ట్గా కుదురుతుంది స్టిచ్చింగ్ అనేది. ఈ విధంగా మొత్తం క్రాస్ పట్టీని ఇలా మడత పెట్టి లోపలికి కుట్టుకోవాలి. ఈ విధంగా కుట్టేసుకున్న తర్వాత క్రాస్ పట్టి క్లాత్ అనేది మధ్య మధ్యలో కొంచెం ఎక్కువ కనిపించినప్పుడు అది మొత్తం కటింగ్ చేసేసుకోవాలి. కటింగ్ చేసుకుని మనం కావలిస్తే చేతి పని కోసం ఈ పట్టీని లోపలికి మడత పెట్టి చేతి పని చేసుకుంటాము. లేదనుకుంటే పైపింగ్ లాగా చేసుకోవచ్చు. నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా పైపింగ్ లాగా మడత పెట్టి మెడ చుట్టూరు కుట్టుకోవాలి. ఈ విధంగా పైపింగ్ చేసుకుంటే మనం చేతి పని చేసే పని అనేది తగ్గుతుంది. ఈ విధంగా చుట్టూరా పైపింగ్ అనేది చేసుకోవాలి. ఇలా పైపింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం లాస్ట్గా ఫిట్టింగ్ అనేది చేసుకోవాలి. ఫిట్టింగ్ చేసుకోవడానికి ముందుగా మనం హ్యాండ్స్ని అలాగే నడాన్ని రెండు పక్కలన కలిపి కుట్టుకోవాలి. ఇలాగ నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా హ్యాండ్స్ అలా కింద సైడ్ కూడా ఇలా రెండు పక్కలన కలిపి కుట్టేసుకుని ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మన ఆది బ్లౌజ్ని తీసుకుని హుక్ సైడ్ నుంచి చివర మన కాజా పట్టి వరకు కొలుసుకోవాలి. ఈ విధంగా కొలుసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలా ఒకసారి మడత పెట్టాలి, మరొకసారి మడత పెట్టి ఎంత ఎక్స్ట్రా ఉన్నదని టేప్తో కొలుసుకుని అక్కడ మనం నడుము దగ్గర టేప్తో మార్క్ చేసుకుని అలాగే మన చేతుల లూజును కూడా కొలుసుకోవాలి. కొలుసుకుని ఇలా మార్క్ చేసుకుని స్ట్రైట్గా కుట్టుకోవటమే. ఇదే విధంగా రెండు పక్కలన మనం ఫిట్టింగ్ చేసుకోవాలి. ఒకటికి రెండు కుట్లు అనేవి ఎక్స్ట్రాగా వేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా మనం సింపుల్ బ్లౌజ్ని సింపుల్ మెథడ్తో స్టెప్ బై స్టెప్ కుట్టుకుంటే కనుక తొందరగా అయిపోతుంది. అలాగే నీట్గా కూడా మన బ్లౌజ్ అనేది ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.